వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి హల్వా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు, 1 కప్పు వరకు పాలు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి. అలా పచ్చివాసన పోయిన తర్వాత 2 కప్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పంచదారనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 కప్స్ వరకు బెల్లం వేసేసుకొని బెల్లం మొత్తం కరిగేదాకా తిప్పుతూ ఉండండి. అలా బెల్లం మొత్తం కొబ్బరి పేస్ట్లో కలిసేంత వరకు తిప్పిన తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, కొబ్బరి హల్వా రెసిపీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.